మన రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. మన రాష్ట్రంలో రైతులకు సమస్యలున్నాయి, బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు, చదువుకున్న బిడ్డలకు పీజీలు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా ఏ డ్రైవర్లుగానో పనిచేస్తున్నారు, గిగ్ వర్కర్ గానో పనిచేస్తున్నారు. ఇలా ఎన్నో సమస్యలున్నాయి మన రాష్ట్రంలోనే. వీటన్నిటి కోసం పోరాటం కోసము కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కానీ మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడాలి. కాంగ్రెస్ పార్టీని మీరు బలపరుస్తేనే కాంగ్రెస్ పార్టీ మీ తరపున పోరాటం చేయటానికి వీలవుతుంది. మరొకసారి చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన రాజధాని అప్పులు కాకుండా నిధులిచ్చి కట్టబడుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ జరగాలి అంటే మళ్ళీ మీరందరూ కాంగ్రెస్ పార్టీ తిక్కు చూడాలి. మీరందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూసి కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదిస్తే తప్ప, మీరు బలపరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని బలపరచడానికి కానీ మీ తరఫున పోరాటం చేయడానికి కానీ వీలుండదు. మరొకసారి మీ అందరినీ అధ్యస్థిస్తున్నాం. మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. మీ తరపున చేస్తున్న పోరాటం, ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవడానికి చేస్తున్న ఈ పోరాటంలో మీరు కూడా చేయి కలపండి. ప్రతి అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ మీ వైపు ఉండి మీ తరపున పోరాటం చేస్తుందని మరొక్కసారి మాటిస్తున్నాం.